గ్రామస్తులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశము నీటి భద్రత మీద మాట్లాడడం గురించి. నీటి భద్రత, సాగునీటి సంఘాల యొక్క బాధ్యత అనేది ఈ ప్రోగ్రాం కార్యక్రమం యొక్క పేరు. దీనికి ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అరౌండ్ 8 to 9 మీటర్స్ ఇరిగేషన్ 8 to 9 మీటర్స్ ఉంటే, మన జిల్లాలో 21 మీటర్ల లోతులో గ్రౌండ్ వాటర్ 21 మీటర్ల లోతులో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మన జిల్లాలో ఉన్నాయి. రాష్ట్రంలోనే మనం పేరుకి గోదావరి జిల్లా అనేటప్పటికి బయట నుంచి అందరికీ కూడా గోదావరి జిల్లా నీళ్ళు చాలా దగ్గరకు దొరుకుతాయి అనుకున్నా సరే, మనకి ఎస్పెషల్లీ రాజానగరం కాన్స్టిట్యున్సీ, గోపాలపురం, కొవ్వూరులో తాళ్ళపూడి, ఇవన్నీ కూడా మనకు అప్లాండ్స్ ఉండడం వల్ల, తర్వాత సాఫ్ట్ రాక్ ఉండడం వల్ల మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ 21 మీటర్లు సుమారుగా ఉన్నాయి. సో ఇది చాలా లోతుగా ఉండడం వల్ల సో మనకి 2-3 సమస్యలు ఉంటాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి మనకి వర్షం ఒక ఇయర్ వచ్చి ఒక ఇయర్ సరిగ్గా రాకపోయినా, 2-3 ఏళ్ళు ఒక్కోసారి మన ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఒక్కోసారి వర్షాలు సరిగ్గా రాకపోయినా, మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది మన భూమిలో ఉన్న నీరు అనేది మనకి ఒక మంచి రిసోర్స్గా ఉపయోగపడేది. ఇప్పుడు మనం ఒక సంవత్సరం వర్షం సరిగ్గా పడకపోయినా మన గ్రౌండ్ వాటర్ లెవెల్ మీద డిపెండ్ అయ్యే అవకాశం మనకి తక్కువ ఉంటుంది, ఎందుకంటే 20 మీటర్లో ఉంది. 1, 2 మనకి ఏవైతే బోర్లు ఉన్నాయో, గ్రౌండ్ వాటర్ నుంచి మనం నీరు తీసుకుంటున్నామో, దానికి అంత 20 మీటర్లు పంప్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కాస్ట్ రాష్ట్రం మొత్తం చూసుకుంటే సుమారుగా 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంత లోతుగా ఉన్న నీళ్ళని మనం పైకి మన సాగు చేయడానికి తీసుకొచ్చే కరెంటుకి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది సుమారుగా 5,000 కోట్లు రాష్ట్రం మొత్తం ఉంది. సో దీనివల్ల ఆ 5,000 కోట్లు కనుక మనకు మిగిలితే చాలా చెరువులు మనము బాగు చేసుకోవచ్చు. చాలా సమస్యలు ఉన్నాయి మనందరికీ, ఇరిగేషన్ తరపున కానీ అదర్వైజ్ కానీ అవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. అక్కడ మనం ఏమాత్రం ఒక 1 మీటర్ అన్నా సరే మనం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పైకి మనం కనుక పెంచగలిగితే చాలా డబ్బు ఆదాయం కరెంట్ ఖర్చు రూపంలో మనకు వస్తుంది. దానివల్ల దాన్ని మనము రైతులకి, వ్యవసాయానికి, మిగతా ఉపయోగపడేదానికి మనం వాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. సో ఇందులో భాగంగా మన జిల్లాలో హైయెస్ట్ ఉంది. దీని యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ 100 రోజుల్లో ఫస్ట్ 10 రోజులు కూడా మండల్ టీం వస్తారు, ప్రతి చెరువు చూస్తారు. ప్రతి చెరువు చూసి, ప్రతి చెరువుకి ఇందాక చెప్తున్నారు ఇక్కడ మీ పేరు, ఇందాక శ్రీరంగపట్నంకి ఇంతకుముందు కూడా నేను వచ్చాను. మొన్న వర్షం అంతా సైక్లోన్ అప్పుడు వర్షాలు పడినప్పుడు వచ్చాము. ఈ భూపతిపాలెం, ముసిరిమిల్లి, సూరంపాలెం నుంచి వచ్చే నీళ్లు అన్నీ కూడా మీకు కొద్దిపాటి వర్షం పడినా సరే ఇల్లు మునిగిపోయే సమస్య ఉంది. దీనికి ఇందాక చెప్తున్నారు, లోకల్గా చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, పైన ఒక 9 ట్యాంక్స్ ఉన్నాయి. ఆ 9 ట్యాంక్స్ కూడా మనం ఆ చెరువుల్ని కనుక ఫిల్ చేయగలిగితే, ఈ నీరు ఏదైతే వర్షం నుంచి వచ్చిన నీరు ఉంటుందో ఆ చెరువులు నిండితే, అక్కడ చెరువుల వల్ల వచ్చిన చుట్టుపక్కల బోర్లు అన్నీ కూడా మనకి బాగుపడితే ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ నిల్వ కూడా పెరుగుతుంది. ఇలాగా ఎక్సెస్ వాటర్, చెరువుల్లోకి నిండని వాటర్ ఎక్సెస్ వచ్చేసి ఇళ్ళ మీదకి వచ్చేసి ఈ ఇబ్బంది కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇలా లోకల్గా వాటర్ యూజర్ అసోసియేషన్స్, తర్వాత మీకు లోకల్గా గ్రామస్తులకి ఏ చెరువు ఎలా నిండుతుంది, ఏ చెరువు ఏ వర్షానికి నిండుతుంది, ఏ చెరువు ఇప్పుడు నిండట్లేదు, దేనివల్ల నిండట్లేదు, నిండిన చెరువు నుంచి వేరే చెరువుకి నీరు వెళ్తుందా, ఒక చెరువు నుంచి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లు అట్లీస్ట్ 8-9 చెరువులు నిండే పొజిషన్ ప్రదేశం ఇది. సో ఎన్ని చెరువులకి లింక్ ఉంది, ఇంకేదన్నా ఈ చెరువుల నుంచి లోకల్గా ఉన్న మన పంచాయతీ చెరువులు కానీ అదర్ చెరువులు కానీ మనం లింక్ చేయొచ్చా, చిన్న సప్లై ఛానల్ క్రియేట్ చేసి అనేది మా అధికారుల కంటే కూడా లోకల్గా ఉన్న సమాచారం, లోకల్గా మీకున్న గ్రామస్తులకున్న ఐడియా ఎక్కువ ఉంటుంది. సో మీ ద్వారా ఇవన్నీ తెలుసుకుని ఏ ఛానల్స్, ఏ ట్యాంక్స్లో నీళ్లు నింపాలంటే ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యంగా ప్లాన్ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ అందరినీ కూడా ఈ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ప్రతి చెరువు ప్రతి వర్షానికి నిండుతుందా, నిండని చెరువులు ఏమున్నాయి, లేదంటే మీకు ఉన్న పైన చెరువులు నిండని ఏమన్నా ఉన్నాయా, మీకు ఏవైతే సమాచారం ఉందో, మీకు ఏదైతే ఐడియా ఉందో అవన్నీ కూడా మీరు
మీ నాలెడ్జ్ని కనుక మన మండల్ టీం వచ్చి మీకు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కనుక చెప్పగలిగితే మనకి అది ఉపయోగించుకుని పూడిక తీతలు కానీ లేదంటే జంగ్ క్లియరెన్స్ కానీ మన విబీజీ రామ్జీ, ఇంతకుముందు నరేగా అనేవాళ్ళం, ఇప్పుడు విబీజీ రామ్జీ ద్వారా ఆ ఛానల్స్ మీద కనుక మనం ఫోకస్ చేస్తే, నీళ్ళు ఆ చెరువుల్లో కనుక మనము పంపించగలిగితే మనం చాలా వరకు సక్సెస్ అయినట్టు అవుతుంది. ఇటు సర్ప్లస్ నీళ్లు మనకి ఊర్ల మీద రాకుండా ఉంటుంది, ప్రతి చెరువు ఫిల్ అయినట్టు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ జంతువులకు కానీ లేదా చెరువు చుట్టూ ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కానీ బోర్లకు కానీ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి మండల్ టీమ్, విలేజ్ టీం వచ్చినప్పుడు మీరు ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్, మీకున్న సమాచారం, మీకు 30-40 ఏళ్ళగా ఇక్కడ ఐడియా సమాచారం ఉంటుంది, అదంతా కూడా మీ నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇందులో భాగంగా ఈ గ్రామం చూస్తే కంఫర్టబుల్గానే ఉంది అని చెప్తున్నారు, 3 మీటర్లు వరకు ఉంది అంటున్నారు. కానీ ఈ మండలం చూసుకుంటే 19 మీటర్లు లోపలికి లోతుకి నీళ్లు మనకున్నాయి. సో ఈ మండలాన్ని కూడా మనం ఈ 100 రోజుల్లో ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఈ పూడిక తీతల ద్వారా మనం మొత్తం అట్లీస్ట్ 1 మీటర్ నీళ్ళన్నా గ్రౌండ్ వాటర్ లెవెల్ నెక్స్ట్ వర్షానికి మనము వచ్చిన వర్షాన్ని క్యాప్చర్ చేసేటట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. సో అందులో మీరు వాటర్ యూజర్ అసోసియేషన్స్, ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు, వాటర్ యూజర్ అసోసియేషన్స్ని, లోకల్ నాలెడ్జ్ని, ఇక్కడ గ్రామస్తుల యొక్క దగ్గర నుంచి కూడా సమాచారాన్ని తీసుకుని ప్లాన్ చేసుకోవాల్సిందిగా, ప్రయారిటైజ్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చింది.